ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. దేశ భవిష్యత్తు కోసం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించాలి. బెల్లంపల్లి విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలు, జనసంద్రంలో మంచిర్యాల గోదావరి నది తీరం. పూజలు చేసి బంగారం పంచి కోళ్లు మేకలు బలిచ్చి మొక్కులు తీర్చుకున్న వేలాది భక్తులు. ఎయిమ్స్ హాస్పిటల్ వారి యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మరథాన్ రన్, అవయవదానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించనున్నట్లు డాక్టర్ యజ్ఞ శ్రీనివాస్ వెల్లడి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు బరువు తూగే నిలువెత్తు బంగారాన్ని వనదేవతలకు పూజలు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని, నియోజకవర్గ ప్రజలకు సేవలందించేలా తల్లి దేవతలు ఎమ్మెల్యేను ఆశీర్వదించాలని కోరుతూ నిలువెత్తు బంగారాన్ని పంచిపెట్టడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించేలా, తద్వారా మన జిల్లాకు మరిన్ని సేవలందించేలా చూడాలని వన దేవతలను కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తుమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరాన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయిన సందర్భంగా వారి ఎత్తు బంగారం పంచిపెట్టడం జరుగుతుంది. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ప్రజాసేవలో ఇంకా ఉన్నత పదవులు, మంత్రి పదవి కూడా రావాలని ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అంటే గెలవక ముందే చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వారి సొంత ట్రస్ట్ ద్వారా. ఇంకా గెలిచినాక ప్రజల్లో అంటే మమేకమవుతూ ప్రజలతోనే జీవితం అన్నట్టుగా ప్రతి ఒక్క పనిని ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నాడు. ఆ దేవుని ఆశీస్సులు కూడా సార్కు ఎల్లవేళలా ఉండాలి. ఇంకా సార్ ఉన్నత పదవులు రావాలని ఈ సందర్భంగా మేము ఆ అమ్మవార్లను వేడుకోవడం జరుగుతుంది.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మంచిర్యాల గోదావరి తీరాన గద్దెలకాడికి మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు సురేఖ మేడం గారుల మొక్కు చెల్లించుకోవడానికి కార్యకర్తలు, మా మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచిర్యాల నియోజకవర్గానికి తను మాట ఇచ్చిన పనులన్నీ చేయడానికి ఆ దంపతులకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఇవాళ వారి మొక్కు తీర్చుకోవడానికి మేము గద్దెలకాడికి మహిళా కార్యకర్తలు మరియు మా సోదరులు కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ దేవతలు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని సమ్మక్క సారమ్మలకు మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కాకపడడం జరిగింది. ఏదైతే పెద్దలు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మరి ఏర్పాట్లలో ఘనంగా పెద్ద ఎక్కడ కూడా ఎవరికి కూడా కొంచెం కూడా ఇబ్బంది కావడం ఉద్దేశంతో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితేమి, లేకపోతే ముఖ్యంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా కొంచెం కూడా ఇబ్బంది జరగకుండా చూసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు నిండు నూరేళ్ళు ఆనందంతో చెప్పేసి ఆ సమ్మక్క సారలమ్మ దేవతను మేము మనస్ఫూర్తిగా కూడా జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు మరి సౌకర్యంతో ఉండేందుకు అన్ని డిపార్ట్మెంట్ చేసినందుకు మరొకసారి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ భాగంగా ముఖ్యంగా పెద్దలు ప్రేమసాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు సతీమణి రాజకుమారి కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని 2 సంవత్సరాలకు ఒకసారి కొలువుదీరే సమ్మక్క సారలమ్మ తల్లులను కోరుకున్నానని తెలిపారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలు ఇంట్లో సిరులు విరజిల్లాలని, దేవతల ఆశీస్సులు ప్రజలపై తమపై ఎప్పుడు ఉండాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్రావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేడలేవి లేవట, గద్దెలే మొగుడులట, మేడారం మొక్కు తీర్చుకుంటే లేదు కొదువట, ఏడలేని జనమట, ఎటు చూసిన కిటకిట, కష్టాలను కన్నీళ్లను కడిగేసే తల్లులట, చంపన్న వాగులు మడితానాలు చెయ్యగా, అడిబట్ట మొక్కులతో గుడి బియ్యం మీయగా, పాపాలే తొలగినట బాహిరంగ మొక్కగా, మేడారం పలారం బెల్లం ముద్దల బంగారం, పూజారం గుడారం చూడవనం సింగారం, మేడారం పలారం బెల్లం ముద్దల బంగారం, నేలైన జాగారం చుట్టుముట్టు సుతారం, పోరాట ఖడ్గమా గిరిజన చైతన్యమా, తలవంచని వనంలోన వెనుదిరగని ధైర్యమా, ఎడతెగని శౌర్యమా, విజయ భేరి శబ్దమా, సమ్మక్క సారక్కే సాహస చిరునామా, సిరకనాది గుట్ట పుట్టి తీరైన తీర్థమే, తెలంగాణ కోయ దొరలు చాటిన అస్తిత్వమే, జానపదుల జాతరకిది అసలు సిసలు అర్థమే. అందరికీ నమస్కారాలు. ఎంతో పవిత్రత కూడుకున్న సమ్మక్క సారలమ్మ 2 గద్దె మీద రావడం, అది మంచల పవిత్ర గోదావరి నదీ తీరాన ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మా కుటుంబ సభ్యులు దేవునికి బెల్లం ఏదైతే మొక్కులు చెల్లించుకున్నా, ఓడు బియ్యం చెల్లించుకున్నా, ఈ సందర్భంలో సమ్మక్క సారలమ్మ గోడ వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండే దిశగా వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఈ భక్తులందరూ మళ్ళీ సుఖంగా సంతోషంగా వారి ఇళ్లలోకి చేరుకోవాలని ఆ సమ్మక్క సారలమ్మ కోరుకుంటూ, సమ్మక్క సారలమ్మ దయ వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా, సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం ఉండే దిశగా ఆ ముక్కుడు దేవతలు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం ఉండాలని మరొకసారి సమ్మక్క సారలమ్మ కోరుకుంటున్నారు. దేశ భవిష్యత్తు కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తు కోటేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
విజయ సంకల్ప యాత్రలో భాగంగా బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు తాండూరు నుంచి బయలుదేరిన కిషన్ రెడ్డికి బెల్లంపల్లి కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద స్థానిక బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్లో ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా కాంటా చౌరస్తా వరకు చేరుకున్నారు. కాంటా చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని, కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. దేశంలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనలో కానీ, జాతీయ రహదారులు కావచ్చు, మన ఉమ్మడి ఈ ఆదిలాబాద్ జిల్లాలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని మనం చేస్తున్నాం. పార్లమెంట్ నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారు సుమారు 6,000 కోట్ల రూపాయలతో రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఆయనే ఫౌండేషన్ ఇచ్చారు. మళ్ళీ ఆయనే ఆ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మన రైతులకు అంకితం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రైతులకు కావాల్సినటువంటి యూరియా మన పెద్దపల్లి పార్లమెంటులోని ఈరోజు ఉత్పత్తి అవుతా ఉంది. ఆ యొక్క యూరియా ఈరోజు రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. మన పెద్దపల్లి పార్లమెంటులోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు మొదటి దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మరొక 800 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తయిపోయింది. త్వరలోనే దానికి ప్రధానమంత్రి గారు ప్రారంభించనున్నారు. ఆ యొక్క ప్రాజెక్టు కూడా ప్రజలకు అంకితం చేయనున్నారు. పెట్టాం చాలా పెద్ద ఎత్తున, దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం పని జరుగుతూ ఉంది. జాతీయ రహదారుల నిర్మాణం చాలా అద్భుతంగా ఈ ప్రాంతంలో చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం పూర్తిగా ప్రజలను ఏ రకంగా దోపిడీ చేస్తున్నారని తెలుసు, ఏ రకంగా అహంకారపూరితంగా వేయించుకోమని తెలుసు. ఎయిమ్స్ హాస్పిటల్ వారి యజ్ఞన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఐబీ చౌరస్తు నుండి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు మారథాన్ రన్ మరియు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ హాస్పిటల్ డాక్టర్ యజ్ఞన శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వాలంటరీ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్, అవయవ దానం చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆదివారం 25వ తేదీన ఐబీ చౌరస్తా నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు విద్యావంతులు, మేధావులు, యువత, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మారథాన్ రన్ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎయిమ్స్ హాస్పిటల్లో ఉదయం 9:30కు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవయవ దానానికి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగెనా, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, చైర్మన్ ఎగెనా చారిటబుల్ ట్రస్ట్. సో ఈ సండే రోజు అన్న 25th ఫిబ్రవరి రోజు మనము ఒక మ్యారథాన్ నిర్వహించడం జరుగుతున్నది. ఐబీ చౌరస్తా నుండి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ప్రొఫెషనల్స్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, డాక్టర్స్, లాయర్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్తో పాటు జనరల్ పబ్లిక్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. సో ద మెయిన్ ఎజెండా బిహైండ్ ద మ్యారథాన్ అని అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అవయవ దానము, ఆర్గాన్ డొనేషన్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతున్నది. ఆ తర్వాత 9:30 నుంచి మళ్ళీ 3 PM వరకు ఎయిమ్స్ హాస్పిటల్స్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అందరూ పార్టిసిపేట్ చేసేసి బ్లడ్ డొనేషన్ చేసి వాలంటరీ ఆర్గాన్ డొనేషన్కి మీ విల్లింగ్నెస్ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో గోదావరి నది ఒడ్డున నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క జాతరలో భాగంగా గురువారం సమ్మక్క గద్దెకు చేరటంతో 3వ రోజు శుక్రవారం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు బెల్లం సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు.
తలనీలాలు కొందరు సమర్పించుకుంటే మరికొందరు మేకలు కోళ్లను బలిచ్చి వంటలు చేసుకుని జాతర ప్రాంగణంలోనే ఆరగించారు. ఈ జాతరకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం, మంచినీటి సరఫరా చేపట్టారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 10,000 మందికి పైగా జాతరలో పాల్గొన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆకతాయిలపై కన్నేసి ఉంచారు. ఎవరైనా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే అప్రమత్తంగా ఉండేందుకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ రవీందర్, రూరల్ సీఐ అశోక్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ నరేష్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో తిరుపతిగా పేరుగాంచిన గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా రమణీయంగా కొనసాగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో వాగు ఒడ్డున వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని 3 రోజుల పాటు కొనసాగుతుంది. అందులో భాగంగా నేడు బాలాజీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగళ వివాహం అంగరంగ వైభవంగా కొనసాగింది. బాలాజీ వెంకటేశ్వర స్వామి అలివేలు ఉత్సాహ విగ్రహాలను కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించి తిరుమల దేవస్థానం నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య అభిజిత్ లగ్న సుముహూర్తంన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉదయం 11:15 అలివేలు మంగళకు మాంగళ్య ధారణ చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్, వాంకిడి సిఐ బగ్గం శ్రీనివాస్ దంపతులు జరిపించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. కొమ్రంభీం జిల్లా తిర్యాని మండలం అరటిపల్లి స్టేజ్ వద్ద నిర్వహించే జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనంలో నుంచి పూజారులు సంస్కృతి సాంప్రదాయాలతో భక్తుల కోలాహల నడుమ సమ్మక్క తల్లిని గద్దెపైకి కొలువు తెచ్చారు. దారి పొడవున అమ్మవారికి భక్తులు నీరాజనాలు పలికారు. ఇప్పటికే సారమ్మ గద్దెపై కొలువు తీరగా అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువు తీరడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. పూజారి గరికంటి బాపు ఆధ్వర్యంలో మహాలక్ష్మి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు బహుమతులను ప్రదానం చేశారు. భక్తులు ఘోరంగా వచ్చే ఏటా వేడుక
అదే జమ్మి తెంపినట్టు దేవుడికి ఆకు తెంపుతాను ఏం చెప్తారు జంబా కానీ పడి తెంపుతాను మేడార నుంచి ఇక్కడ వచ్చి కరడ పిల్లడు నీ వాసవి కూర్చున్నా నీ వాసవి ఊరు జనాలను బిడ్డలు చూసుకుంటా ఇక నటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ భవిష్యత్తు కోసం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించాలి. బెల్లంపల్లి విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలు జనసంద్రంలో మంచిర్యాల గోదావరి నది తీరం. పూజలు చేసి బంగారం పంచి కోళ్లు మేకలు బలిచ్చి మొక్కులు తీర్చుకున్న వేలాది భక్తులు. ఎయిమ్స్ హాస్పిటల్ వారి యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మరథాన్ రన్ అవయవదానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించనున్నట్లు డాక్టర్ యజ్ఞ శ్రీనివాస్ వెల్లడి. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్.